హాయ్ ఫ్రెండ్స్, మనకి ప్రతి నెల వచ్చే కరెంటు బిల్లు జీపే, ఫోన్‌పే యాప్స్ నుంచే కాకుండా ఇక నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ అయితే వచ్చింది కదా! ఈ సర్వీస్ ద్వారా మనం వాట్సాప్‌లోనే కరెంటు బిల్ ఎంతొచ్చిందనేది మనమైతే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మీ మొబైల్‌లో వాట్సాప్ గవర్నెన్స్ ప్రొవైడ్ చేసిన మొబైల్ నంబర్‌నైతే సేవ్ జేసుకోండి. సేవ్ జేసుకున్నాక ఈ విధంగా వాట్సాప్‌లో వాళ్ళ ప్రొఫైల్ అనేది ఉంటదనమాట. సో, ఓపెన్ చేశాక వాళ్ళకి హాయ్ అని మెసేజ్ అయితే చేయాలి. మెసేజ్ చేశాక వాళ్ళ నుంచి మనకొక మెసేజ్ అనేది వస్తది. రిప్లై మెసేజ్ అని. కింద మీకు సేవను ఎంచుకోండి ఆప్షన్ ఉంది కదా! దాని మీదయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఆప్షన్ అనేది వస్తది. ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఆప్షన్ మీద క్లిక్ చేసి, ఇందులో ఎనర్జీ సేవల ఆప్షన్ ఉంది కదా! దాని మీదయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కరెంట్ బిల్ స్లిప్ మీద సర్వీస్ నంబర్ అనేది ఉంటది. దాన్నయితే ఇవ్వాలి. ఇచ్చాక కింద మీకు ఆప్షన్ ఉంది కదా! కన్ఫర్మ్ ఆప్షన్. కన్ఫర్మ్ ఆప్షన్ మీదయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా 3 ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇందులో బిల్లులను వీక్షించండి మరియు నిర్వహించండి అని ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా! దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు కింద నిర్ధారించండి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఒక మెసేజ్ అనేది సెండ్ చేసినట్టు రెస్పాన్స్ సెంట్ అనే మెసేజ్ అయితే వాళ్ళకి వెళ్తదనమాట. ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! సో, మీరు క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకైతే రిప్లై మెసేజ్ వెళ్ళినట్టు మెసేజ్ అనేది వెళ్ళటం అయితే జరుగుతది. సో, వన్స్ మెసేజ్ ఎళ్ళాక వాళ్ళ నుంచి మనకైతే ఇంకొక మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతది. వాళ్ళ నుంచి మెసేజ్ అయితే వచ్చింది చూసారు కదా! ఇక్కడ మీకు ఇప్పుడు కొనసాగించండి ఆప్షన్ అని కనిపిస్తుంది కదా! దాని మీదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ కూడా మీకు ఒక 3 ఆప్షన్స్ అనేవి చూపిస్తదనమాట. ఇక్కడ చూడండి ప్రస్తుత బిల్లులో ఆప్షన్ ఉంది కదా! 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్కసారి కరెంట్ బిల్ అనేది చూపియట్లేదన్నమాట. సో, ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు సర్వీస్ నంబర్ కూడా మీకైతే చూపించడం జరుగుతది. మనుగడలో ఉంది ఆప్షన్ ఉంది కదా! దాని మీదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ కంప్లీట్ డీటెయిల్స్ మీ నేమ్ కూడా ఇక్కడైతే రావడం జరుగుతది. కరెంట్ బిల్ కట్టడానికి ఎండింగ్ డేట్ ఎప్పుడు? ఒకవేళ వాళ్ళు ఇచ్చిన డేట్ లోపు కట్టనట్లయితే ఏ డేట్‌న మీకైతే కరెంట్ అనేది కట్ చేస్తారు. ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తాయి. సో, మనం మన వాట్సాప్ ద్వారా కూడా మన కరెంట్ బిల్లుని ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి, వీడియోని లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.